వికారానికి ఆకారం, శిల్పకళలో యువత నైపుణ్యం, ఫైన్ ఆర్ట్స్ పై ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎలా అయితే మహిళల్లో మీరు వెయిట్ గెయిన్ లేకపోతే ఇతర లైఫ్ స్టైల్ కండిషన్స్, డయట్ అవన్నీ చెప్పారు, మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా సేమ్ ట్రిగ్గర్స్ ఉంటాయా? సేమ్ ట్రిగ్గర్స్ ఉంటాయి, బట్ ఫీమేల్కి ఉన్నంత ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ మేల్లో ఇప్పుడు ఫీమేల్ అనుకోండి, వాళ్ళ ఎక్కువ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఈస్ 25 to 35. సో 35 దాటి నుంచి ర్యాపిడ్గా రిజర్వ్ అది తగ్గిపోతుంది, ఛాన్సెస్ తగ్గిపోతాయి. మన ఇండియన్ కట్ ఆఫ్ 41, 42 వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం అన్నది కొంచెం అరుదు వచ్చిన ఇష్యూస్ ఉంటాయి. అంటే అనామలీ బేబీస్ కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్తో వచ్చే బేబీస్ ఉంటాయి. మన ఇండియన్ కట్ ఆఫ్ 41, 42 తర్వాత అదే మేల్కి అయితే ఆ ఏజ్ అన్నది పెద్ద, అంటే 40 అయినా 50 అయినా స్పర్మ్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కొంత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఫీమేల్కి ఉన్నంత ప్రాబ్లం మేల్కి ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం అవుతాయి. సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఫీమేల్ ఎంత రోల్ ప్లే చేస్తారో ఈక్వల్లీ మేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 30% అనుకుంటున్నాం కానీ అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 40-50%. చాలామంది ముందుకు రారు టెస్ట్ చేసుకోవటానికి. సో ముందు ఫీమేల్నే పంపిస్తారు, ముందు నువ్వు టెస్ట్ చేసుకొని రా, తర్వాత మేము వస్తామని. బట్ ఇప్పుడిప్పుడు మారుతున్నారు. సో బోత్ ఆర్ కమింగ్ అండ్ ఇన్ఫర్టిలిటీకి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అసలు ఎలా నిర్ధారిస్తారు ఇది ఫీమేల్ వీళ్ళకి బిడ్డ కలగకపోవడానికి కారణం ఫీమేల్లో ఉండే ఇష్యూ అని? బికాజ్ అది ఫ్యూజ్ అవుతోందో లేదో, అంటే ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి అన్నది ఇన్ కాంటెక్స్టే తెలుస్తుంది. సో ఇండిపెండెంట్గా ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎగ్స్ క్వాలిటీ బాగుంది అని నిర్ధారించిన తర్వాత హౌ డూ యూ డిసైడ్ మేబీ ప్రాబ్లం ఇటువైపు ఉందని చెప్పి? అంటే అసలు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అసలు ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటే 1 year విత్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ట్రై చేసినా కూడా రాకపోతే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్. అదే 35 years దాటితే డెఫినెట్గా 6 monthsలోనే కన్సల్ట్ చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి యూట్రస్లో ఇష్యూ ఉండొచ్చు, ఓవ్యులేషన్ ఇష్యూ ఉండొచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో ఫీమేల్ నేను చెప్పాను కదా, ఫీమేల్ రోల్ ఎంత ఉంటుందో మేల్ కూడా అంతే ఉంటుంది. సో ఇద్దరిని ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మేల్కి అయితే ఎక్కువ టెస్ట్లు ఉండవు, ఓన్లీ వాళ్ళు సెమిన్ అనాలిసిస్ అండ్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అదే ఫీమేల్ అయితే అసలు వాళ్ళ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, సో యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హార్మోన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది బేసిక్ టెస్టింగ్ ముందు చేస్తాం. అంటే సపోజ్ వాళ్ళు 2-3 years మ్యారిటల్ లైఫ్ ఉండి వచ్చారనుకోండి, సో కొంచెం బేసిక్ టెస్టింగ్ సరిపోతుంది. సో మోర్ దెన్ 5 years అట్లా అయిందనుకోండి, వీటితో పాటు ట్యూబ్స్ టెస్ట్ చేయడము, కొంచెం అడ్వాన్స్ టెస్టింగ్కి వెళ్తాం. మోర్ దెన్ 7 years, 8 years అయితే డెఫినెట్గా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ART ప్రొసీజర్స్ అవసరం పడతాయి.